హాయ్, ఇవాళ మనం ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్కి, ఇంజెక్షన్ అడ్మినిస్ట్రేషన్కి, తర్వాత ఇన్ఫ్యూషన్ అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ఓకేనా? ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్కి 4 CPTs ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ద వ్యాక్సిన్ డాక్టర్ ఈజ్ అడ్మినిస్ట్రింగ్. వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ అంటే లైక్ H1N1కి, కోవిడ్కి మనం వ్యాక్సిన్ వేయించుకుంటాం కదా, త్రూ దాన్ని ఇమ్యునైజేషన్ అంటే మన బాడీలోకి ఆ యాంటీబాడీస్ డెవలప్ అవడానికి ఆ వ్యాక్సిన్ అనేది ఇమ్యునైజ్ చేయడానికి వేస్తాడు. దాని CPTs ఇవి అనమాట. వీటిని ప్రొఫైలాక్టిక్ ఇంజెక్షన్స్ అంటారు, ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్. ఓకేనా? ఇప్పుడు ఇంజెక్షన్ అంటే ఏంటి? ఒక సింగిల్ షాట్లో గుచ్చి ఆ డ్రగ్ని కానీ, ఏదైతే డయాగ్నోస్టిక్ కానీ థెరాప్యూటిక్ కానీ ఏదైతే డ్రగ్ని ఇన్స్టాల్ చేస్తున్నాడో, అడ్మినిస్టర్ చేస్తున్నాడో బాడీకి, దాన్ని ఇంజెక్షన్ అంటారు. అది ఇంట్రా మస్కులర్ అవ్వచ్చు, సబ్క్యూటేనియస్ అవ్వచ్చు, ఇంట్రా ఆర్టీరియల్ అవ్వచ్చు, ఐవి పుష్, ఇంట్రావీనస్ కావచ్చు. ఓకే, దానికి ప్రతి దానికి ఒక CPT ఉంది. తర్వాత ఇన్ఫ్యూజన్ అంటే ఏంటి? ఒక ½ an hour నుంచి ఇంకా ఎక్కువ అవర్స్, ఎన్ని అవర్స్ అయితే అడ్మినిస్టర్ చేస్తాడో, ఐవి పుష్ లాగా కాకుండా, ఇంజెక్షన్ లాగా కాకుండా ½ an hour కన్నా ఎక్కువ డ్రగ్ని అడ్మినిస్టర్ చేస్తున్నాడు కంటిన్యూస్గా అంటే, డ్రగ్ని కానీ ఫ్లూయిడ్ని కానీ చేస్తున్నాడు అంటే దాన్ని ఇన్ఫ్యూజన్ అంటారు. ఓకేనా? ఈ ఇంజెక్షన్స్ 3 రకాలు. ఒకటి ప్రొఫైలాక్టిక్, నేను చెప్పాను కదా, టు ప్రివెంట్ సమ్ డిసీజెస్ ఎస్పెషల్లీ లైక్ H1N1 ఆర్ కోవిడ్, మనకి ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ వేస్తాడు. ఓకే, దాన్ని ప్రొఫైలాక్టిక్ ఇంజెక్షన్స్ అంటారు. తర్వాత సెకండ్ ఏంటంటే డయాగ్నోస్టిక్, అంటే అలర్జీ టెస్టింగ్కి కానీ, MRI CTs చేసేటప్పుడు ఆ లోపల ఉన్న స్కానింగ్కి ఎన్హాన్స్ చేయడానికి, ఆ ఇమేజ్ని ఎన్హాన్స్ చేయడానికి కాంట్రాస్ట్ ఇంజెక్షన్స్ని డాక్టర్ ఇస్తాడనమాట. దాన్ని డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్ అంటారు. తర్వాత థెరాప్యూటిక్ అంటే ఏదైనా డిజార్డర్ ఉంది, డిజీజ్ ఉంది, దానికోసం ఒక డ్రగ్ని అడ్మినిస్టర్ చేస్తాడు, దాన్ని థెరాప్యూటిక్ అంటారు. ఇంకొకటి కీమోథెరపీ, నియోప్లాస్మిక్ పేషెంట్స్లో కీమోథెరపీ ఇస్తారు, దానికి సెపరేట్ కోడ్స్ ఉన్నాయి. ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇంకా డిహైడ్రేషన్తో పేషెంట్ వెళ్తే హైడ్రేషన్కి ఓన్లీ నార్మల్ సెలైన్ ఇస్తాడు, డెక్స్ట్రోజ్ సొల్యూషన్ ఇస్తాడు. సో హైడ్రేషన్కి కూడా, ఇన్ఫ్యూషన్స్కి కూడా సెపరేట్ కోడ్స్ ఉన్నాయి. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంజెక్షన్, వ్యాక్సిన్స్ అండ్ ఇన్ఫ్యూషన్స్. మన కమింగ్ వీడియోలో